ఈరోజు మనం పచ్చిమిర్చి కోడి పులావ్ తయారు చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా చెప్తాను నేను, అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పూటకు తయారు చేసుకుంటే మధ్యాహ్నం ఇంకా నైట్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ చూడండి, నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. పొద్దున్నే తీసుకొచ్చేసాను. ఇందులో పసుపు, నూనె, ఉప్పు కలిపాను. 1 స్పూన్ పసుపు, నూనె, ఉప్పు కలిపి పెట్టేసుకున్నాను. అలాగే మనం పచ్చిమిర్చి కోడి పులావ్ కోసం మనకి మిరపకాయలు కావాలి. ఇవి కాస్త కారంగా ఉన్నాయి. ఒక 8 మిరపకాయలు, అలాగే 1 స్పూన్ మిరియాలు, ఇంకా కాస్త అల్లం, అలాగే కొద్దిగా జీలకర్ర, 1 కట్ట కొత్తిమీర. ఇందులో పుదీనా వేయకూడదు, పుదీనా ఫ్లేవర్ అంతా లాగేస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా. ఓన్లీ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ కూడా అవసరం లేదు, కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ పేస్ట్ రెడీ చేసేసుకోవాలి. పేస్ట్ రెడీగా ఉంది చూడండి, దీంతోనే రుచి అంతా. ఇప్పుడు పొయ్యి దగ్గరికి రండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టాను. ఎందులో మీరు పులావ్ చేసుకుంటున్నారో ఆ గిన్నె పెట్టేసుకొని ఇందులో కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఈ ప్లేట్లో చూడండి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, బండ పువ్వు, జాపత్రి, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇందులో వేసేయాలి. కాస్త వేగుతున్నప్పుడే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు పొడుగా కట్ చేసుకున్నాను, అవి కూడా ఇందులో వేసేయాలి. ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాను, కానీ అది మొత్తం అన్నంకి సరిపోదు. ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొత్తిమీర అందులోనే వేసేసాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పుదీనా మటుకి నేను ఈ పులావ్లో ఎప్పుడూ వేయను. ఉల్లిపాయలు చూడండి ఇలా మంచి కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కారం వేసేయాలి. అల్లం వెల్లుల్లి ఏం వేయట్లేదు, ఇందులోనే నేను అల్లం వేసేసాను. ఓన్లీ అల్లమే వేస్తాను. రెగ్యులర్గా నేను ఇంట్లో చేసేదన్నమాట. మీకు కావాలంటే కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి, పర్లేదు. లేదా అల్లం వెల్లుల్లి పేస్టే వేసేస్తాను అంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది తాలింపులో మంచిగా వేగాలి, పచ్చివాసన అంతా పోయే వరకు వేగాలి. ఇందులోనే కొంచెం నీళ్లు కలిపి వేసేద్దాం. ఈ వాటర్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. కాస్త ఘాటు వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు. నేను చికెన్లో కూడా పసుపు వేసాను, సో ఇప్పుడు కొంచెం వేసాను, వేయకపోయినా పర్లేదు. బట్ ఏంటో తాలింపులో నాకు అలా పసుపు వేస్తేనే ఒక తృప్తి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అయితే చాలా ఘాటు ఎక్కువ అయిపోతుంది. సో నేను ఎవరెస్ట్ గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. మీకు కావాలి అంటే ఏదైనా సరే మీకు నచ్చిన గరం మసాలా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. మసాలాలన్నీ ఇదే తాలింపులో వేసేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. వేగుతుంటేనే మీకు గుమగుమ వాసన వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే పసుపు, ఉప్పు, నూనె కలుపుకున్న చికెన్ ఇందులో వేసేయాలి. చక్కగా తాలింపుతో పాటు పచ్చిమిర్చి, మిరియాల కారంతో పాటు చికెన్ని కూడా కాస్త మగ్గనివ్వాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. ఒక 2 నిమిషాలు చికెన్ని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు చికెన్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. చిక్కటి పెరుగు గిలకొట్టి పెట్టుకున్నాను, అది వేసేస్తే కమ్మదనం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం చిన్న మంట పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చికెన్ చక్కగా మగ్గాలి.
మంచి సువాసన వస్తుంది, కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. ఇలా మసాలా అంతా చికెన్కి బాగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను. అయితే బాస్మతికి ఎప్పుడు కొలత 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు. సో ఇవి 6 గ్లాసుల నీళ్ళు. నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి నీళ్లు బాగా మరగనివ్వాలి. అలాగే బాస్మతి బియ్యం ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడే నీళ్లు తీసేసాను. నీళ్లు కాస్త మరిగిన తర్వాత బియ్యం అందులో వేసుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపి మూత పెట్టేయాలి. ముందు ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో ఉంచిన తర్వాత 15 నిమిషాలు చిన్న మంటలో పెట్టామనుకోండి, కరెక్ట్గా 20 నిమిషాల్లో మంచి పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోతుంది. ఇలా అన్నం బాగా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి కలిపితే బాగుంటుంది. మిడిల్లో ఒక్కసారి కలిపి, ఇప్పటివరకు పెద్ద మంటలో ఉడికించాను, ఇప్పుడు మంట తగ్గించుకున్నాం. పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయింది. ఆహా, మంచి గుమగుమ వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇలా పైన అక్కడక్కడ కాస్త నెయ్యి వేసేసి మళ్ళీ ఒక్క నిమిషం ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 2 నిమిషాలు నెయ్యి కరిగేంత వరకు వెయిట్ చేయండి. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు వడ్డించుకోవడమే. చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. బిర్యానీ రైస్ ఏమో పొడి పొడిగా ఉంటుంది, కొంచెం పులావ్ రైస్ వండిన వెంటనే కాస్త తేమగా ఉంటుంది, కాసేపు అయిన తర్వాత సెటిల్ అవుతుంది. పైన ఇంట్లో ఉంటే గనక కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఇలా వేసుకోండి, బాగుంటుంది గార్నిష్కి. అంతే అండి, సింపుల్ పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.